రక్షకుడు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మన యొక్క జీవితంలో మనకు శ్రేష్టమైన ఒక మంచి ఆదివారాన్ని, ప్రభు దినాన్ని దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు కనుక మనమందరం కలిసి ఈ రీతిగా సంగముగా సమకూడి ప్రభువైనటువంటి క్రీస్తు ద్వారా తండ్రి దేవుణ్ణి ఆరాధించుకుంటూ దేవుని మంచి తరుణాన్ని అనుగ్రహించిన దాన్ని బట్టి మనందరూ కూడా దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలా. అందుకనే ప్రతి ఆదివారం కూడా మరి దేవుని యొక్క వాక్యాన్ని మనం నేర్చుకుంటూ ఆత్మ సంబంధంగా ఈ లోకంలో క్రైస్తవులుగా ఉన్నటువంటి మనము ఎలా జీవించాలి, ఎలా దేవుని అనుసరించాలా, ఎలా ఆయన యొక్క మార్గాల గురించి తెలుసుకోవాలి అని అన్నీ కూడా దేవుని యొక్క గ్రంథంలో మన కొరకు రాయబడి ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకనే ప్రభువునటువంటి యేసుక్రీస్తునందు విశ్వాసం కలిగి నమ్మకము కలిగి లోకములో నుంచి పాపములో నుండి దేవుని యొక్క కుమారుడుగా కుమార్తెలుగా ఈ లోకంలో క్రైస్తవులుగా జీవిస్తున్నటువంటి మనకి దేవుడు గొప్ప గొప్ప ఆజ్ఞలు మనకి అనుగ్రహించారు. క్రైస్తవులు ఈ లోకంలో ఎలా జీవించాలా, దేవుని యొక్క సంఘంలో అన్నటువంటి అంశాల గురించి మనం నేర్చుకోబోతున్నాం. క్రైస్తవులు కనుక ఈ లోకంలో కొన్ని సమయాల్లో మనకు ఎక్కువగా శ్రమలనే వస్తూ ఉంటాయి. ఎందుకంటే లోకంలో ఉన్నవాడు అపవాది కనుక ఆ అపవాది ఏం చేస్తాడు, ఎవరైతే దేవుని యొక్క బిడ్డలు ఉంటారో వారిని శ్రమల పాలు చేయడానికి వాడు ఎల్లప్పుడూ కొన్ని ఎదురు చూసేవాడిగా ఆ సాతాను వాడుతూ ఉంటాడు. అయినప్పటికీ కూడా సాతాను కంటే కూడా బలమైనటువంటి వాడు మన దేవుడు, లోకమును జయించినటువంటి వాడు, లోకంలో ఉన్నటువంటి మానవాళి మరణాన్ని ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి లేచినటువంటి వాడు మనకు ఉన్నాడు కనుక మనం ఏ విషయంలో కూడా భయపడవలసినటువంటి అవసరత లేదు అని కూడా దేవుని యొక్క గ్రంథం మనకు సమర్పిస్తూ ఉంది. అందుకని ఆ రీతిగా దేవుని యొక్క క్రైస్తవులు ఎలా జీవించాలా, ఎలా జీవిస్తే దేవుడు నిన్ను నన్ను ఆశీర్వదిస్తాడు అన్నటువంటి అంశాల గురించి మనం నేర్చుకుంటూ ఉన్నాం. చూడండి, మొట్టమొదటి పాయింట్గా మనము దేవుని ప్రజలుగా ఎలా ఉండాలా, క్రైస్తవులు అంటే మంచి విశ్వాసం కలిగి ఉండాలా. ఎలా ఉండాలన్నమ్మా? మంచి విశ్వాసం కలిగి ఉండాలి. విశ్వాసం అనేది ఎలా వస్తూ ఉన్నదని మనం తెలుసుకుంటూ ఉన్నాము. దేవుని యొక్క గ్రంథాన్ని చదువుతూ ఉన్నప్పుడు, దేవుని యొక్క వాక్యాన్ని మనం వింటూ ఉన్నప్పుడు మనలో దేవుడు ఏం చేస్తాడంటే విశ్వాసాన్ని అనుగ్రహిస్తూ ఉంటాం. ఎలాంటి విశ్వాసం అంటే తెలుసా? ఎన్ని శ్రమలు వచ్చినా, లేకపోతే ఎన్ని భూకంపములు వచ్చినా, లేకపోతే ఎన్ని విపత్కరమైనటువంటి వచ్చినా కానీ క్రైస్తవుడు అన్నటువంటి వాడు కదలకుండా ఉంటే ఆ విశ్వాసాన్ని దేవుడు మీనా జీవితాలలో ఆయన ఇస్తున్నాడు అన్నటువంటి సత్యాన్ని మనం గ్రహించాలని లేదా. అందుకనే మొట్టమొదటిగా మనము ఎలా ఉండాలా ఈ లోకంలో క్రైస్తవులుగా అంటే మంచి విశ్వాసాన్ని కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. చూడండి, నాతో పాటు పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 15వ అధ్యాయము 55వ వచనాన్ని మనం చదువుతున్నాం. చూడండి ఒకసారి ఉన్నది. ఓ మరణమా నీ విజయం ఎక్కడా, ఓ మరణమా నీ గురి ఎక్కడా, మరణము ముళ్ళు పాపముకున్న బలము ధర్మశాస్త్రమే. ఏమంటున్నాడు అపోస్తలుడైన పౌలు? ఓ మరణమా, మానవుడు దేనికి భయపడతాడు? లోకంలో ఉన్నటువంటి దేనికి కూడా భయపడదు. కానీ మనిషికి మరణం అనేది ఉన్నప్పుడు మనిషి ఏమైపోతాడంట? భయపడతాడు. వాడు ఎంతటి బలవంతుడైనా, లేకపోతే ఎంతటి గొప్పవాడైనప్పటికీ కూడా వారి యొక్క జీవితంలో యొక్క మరణం వస్తూ ఉన్నది, రాబోతూ ఉన్నది అంటే ఆ మనిషికి ఏమొస్తుందంట? భయం అనేది వస్తూ ఉంటుంది.
అపోస్తలుడైనటువంటి పౌలు గారు అంటూ ఉన్నాడు కొరింథీలో ఉన్నటువంటి సంఘాన్ని గురించి, ఓ కొరింథీయులారా, లోకంలో నుంచి మీరు క్రీస్తులోనికి వచ్చి ఉన్నారు. మనం నమ్ముకున్నటువంటి దేవుడు మరణాన్ని జయించినటువంటి వాడు అన్నటువంటి సత్యాన్ని వారికి తెలియజేస్తూ ఆయన చెబుతున్నటువంటి మాట ఏమిటంటే, ఓ మరణమా నీ ముల్లెక్కడా, నీ విజయం ఎక్కడా అనే మాటని తెలియజేస్తూ ఉంటాడు. అంతేకాదు పిల్లారా, అక్కడ ఏమని ఉన్నది? మరణము ముళ్ళు పాపము. ఎందుకు మరణం వచ్చిందా మీ లోకంలోకి? ఎందుకు మానవుడు మరణించవలసినటువంటి అవసరత ఎందుకు ఏర్పడింది? పాపము చేయడం వల్ల మరణం అనేది లోకంలోకి వచ్చింది. ఎవరు చేశారు ఆ పాపము? ఆదిమ తల్లిదండ్రులుగా ఉన్నటువంటి ఆదాము అవ్వ ఏదైనా తోటలో దేవుడితో మంచి సంబంధము, మంచి సహవాసం కలిగిగా ఉండవలసినటువంటి వారు ఏం చేశారు అంటే, దేవుడి యొక్క ఆజ్ఞను అతిక్రమించి పాపము ఈ లోకంలోకి రావడానికి కారణమయ్యారు. ఎలా వస్తుంది పాపము? దేవుడి యొక్క ఆజ్ఞను అతిక్రమిస్తే, దేవుడి యొక్క మాట మనం వినకపోతే, దేవుడికి మనం వివేక చూపించకపోతే మనలోనికి పాపం వస్తూ ఉన్నదని ఈ గ్రంథం మనకు తెలియజేస్తూ ఉన్నది. అందుకని ఆయన అంటూ ఉన్నాడు అక్కడ, మనకు పాపముకున్న బలము ధర్మశాస్త్రమే, ఆయనను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనము జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగుగాక. నిజంగా నాడు పాపం ఉన్నటువంటి ఆ భయం ఏంటిది? మరణం అనేది. ఎలా ఈ మరణాన్ని తప్పించుకోవాలా? ఇది భౌతిక సంబంధంగా మరణం వస్తూ ఉన్నది. అలాగే దేవుడి యొక్క ఆజ్ఞలు లేకుండా ఆయన చిత్తానుసారంగా మనం నడుచుకోకపోతే మన ఆత్మ కూడా నరకంలోకి వెళ్ళిపోతుంది. కనుక ఈ మానవులలో ఉన్నటువంటి పాపాన్ని తీసివేయడానికి, ఈ మరణ భయం అనేది తొలగించడానికి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చినటువంటి వారిగా మనం చూస్తూ ఉంటాం. ఆయన రాకపోతే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారే తన పరిశుద్ధమైనటువంటి రక్తాన్ని మన కొరకు చిందించకపోతే మనకు ఇంకా మన మీద పాపం అనేది పరిపాలన చేసి ఉండేది. పిల్లారా, మన పాపంలోనేమో మరణించి నరకానికి వెళ్ళిపోయే వారిగా ఉంటూ ఉన్నాం. కానీ దేవుడు మనల్ని ప్రేమించి నేను జన్మనిచ్చినటువంటి నా యొక్క కుమారుడు కానీ కుమార్తెలు కానీ ఈ మరణంలోనే చనిపోకూడదు అని తన కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభువాన్ని ఈ లోకానికి పంపించినాడు. అందుకనే ఆ మరణానికి ఉన్నటువంటి ముళ్ళు, ఆ భయాన్ని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆ శిలువలో మన ఆ యొక్క భయాన్ని మనల్ని తీసివేసినటువంటి వారిగా మనం చూస్తూ ఉన్నాం. అందుకని ఇక్కడ పౌరుడు వాడు కింద వచ్చినప్పుడు ఇంకా ఏమంటున్నాడు? కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యక్తము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి ఎందు ఎప్పటికీ ఆసక్తులే యుద్ధుడి. ఎలా ఉండాలంట? మీరు కదలకుండా ఉండాలా? కొండ మీద ఇల్లు కంటే ఎలా ఉంటుందమ్మా? కదులుతుందా? వానొచ్చినా వరదొచ్చినా లేకపోతే ఎంత గాలి వచ్చినా కానీ కొండ మీద ఇల్లు కట్టుకున్నటువంటి వాడి ఇల్లు ఎలా ఉంటుంది? వాడు దేనికి కూడా భయపడడు. ఎందుకో తెలుసా? అతను తన యొక్క పునాది బండ మీద వేసినటువంటి ఆ పునాది యొక్క ఆ బండ మీద కట్టబడినటువంటి తన యొక్క గృహము, ఆ బండ ఎవరు అంటే క్రీస్తు అన్నటువంటి సత్యాన్ని కూడా మనం చూస్తూ ఉంటాం. కాబట్టి క్రీస్తులో కట్టబడినటువంటి గృహము, క్రీస్తులో ఉన్నటువంటి వారు క్రైస్తవులుగా ఉన్నటువంటి మనము కదలక ఉండాలి అని అపోస్తలుడైనటువంటి పౌలు గారు మనకు సెలవిస్తూ ఉన్నారు. నిజంగా ఈనాడు కొన్నిసార్లు ఏమైపోతాము? బాగానే ఉంటాం, బాప్తిసం పొందిన మొదటి రోజులలో, తర్వాత మన యొక్క జీవితంలోకి వేదన శ్రమలు రాగానే, లేకపోతే ఏదైనా మనిషికి మరి సహజంగా వచ్చే ఏదైనా అనారోగ్యం రాగానే ఏమైపోతాము? దేవుడు అనేవాడు ఉంటే నాకెందుకు ఈ శ్రమలు, నాకెందుకు ఈ బాధలు అనేటువంటి సమయాలలో మనం దేవుడి నుండి దొరికిపోయే అవకాశం ఉంటూ ఉంటుంది. కానీ ఇక్కడ కొరింథీయులు కూడా అలాంటి ఆలోచనలతోనే ఉన్నారు. అప్పుడు వారితో ఏమంటూ ఉన్నారంట? మీ ప్రయాసము ప్రభువునందు వ్యక్తము కాదని ఎరిగి స్థిరంగా ఉండాలా. ఎలా ఉండాలంట? స్థిరమైనటువంటి మనసు
మనకు కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. చూడండి, నాతో పాటు పరిశుద్ధ గ్రంథంలో ఒక సహోదరుని, ఒక గొప్ప స్త్రీని, ఆమె యొక్క విశ్వాసం ఎలా ఉందో చూపించబోతూ ఉన్నాను. చూడండి, యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనం. నూను కుమారుడైన యెహోషువ రేగుల వారిని 2 మనుషులను పిలిపించి, మీరు పోయి ఆ దేశంలో ముఖ్యముగా యెహోవాను చూడడని వారితో చెప్పు. సిద్దీము దగ్గర నుండి వారిని రహస్యముగా పంపెను. వారు వెళ్ళి రాహాబును ఒక వేశ్య ఇంట చేరి అక్కడ దిగగా, దేశమును వేగు చూచుటకు ఇశ్రాయేలు దగ్గర నుండి మనుషులు రాత్రి వేళ ఇక్కడికి వచ్చిరని యెరికో రాజుకు వర్తమానము వచ్చెను. ఇక్కడ గమనిస్తే పిల్లలా, ఒక స్థిరమైనటువంటి విశ్వాసం ఎలా ఉంటుందో ఒక స్త్రీని దేవుడు మనకు చూపిస్తూ ఉంటాడు. ఇక్కడ ఇశ్రాయేలు ఎక్కడ ఉన్నారు? సిద్దీములో దిగి ఉన్నారు. సిద్దీములో దిగి ఆయన ఏం చేస్తూ ఉన్నాడంట? ఇదిగో మన ఎదురు ఉన్నటువంటి యెరికో పట్టణానికి వెళ్ళుడి. ఆ యెరికో పట్టణంలో ఉన్నటువంటి జనులు ఎలా ఉన్నారో, ఆ రాజు స్థితితో వారికి ఉన్నటువంటి అవన్నీ కూడా ఏంటియో మీరు వేరు చూసి ఇక్కడికి రండి అని చెప్పేసి యెహోషువ ఇద్దరు వేరుల వారిని యెరికో పట్టణానికి పంపించారు. వారు ఎక్కడికి వచ్చారంట? ఆ ప్రహారీ అనగా ఆ యెరికో చుట్టూ కూడా ప్రహారీ గోడ ఉంటే ఆ గోడ మీద రాహాబునటువంటి ఒక వేశ్య, ఒక స్త్రీ అక్కడ గుహాన్ని పట్టుకొని ఉంటూ ఉన్నది. ప్రియులారా, ఆ గుహాన్ని పట్టుకున్నప్పుడు ఈ వేరు వారు ఎక్కడికి వచ్చారు? ఆ రాహాబు అన్నటువంటి స్త్రీ దగ్గరికి వారు వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అప్పుడు రాహాబు అన్నటువంటి స్త్రీ వారు ఆ స్త్రీ దగ్గరికి వచ్చినప్పుడు ఏం చేశారంట? ఆ రాత్రికాల సమయంలోనే వారు యెరికో రాజుకు వర్తమానం వచ్చెను. ఎందుకంటే రాజు ఎలా ఉండాలా? అప్రమత్తంగా ఉండాలా. నా రాజ్యం మీదకి ఎవరన్నా దేవుడు వారు వస్తారా? ఎవరన్నా పొందబడి చూస్తారా? నా దేశాన్ని బలహీనం చేయడానికి ఎవరన్నా కుట్రబడుతున్నారా అని ఆనాడున్నటువంటి రాజులు ఏం చేస్తారంటే సైనికుల్ని ఆ ప్రహారీ మీద కాపలా పెట్టేవారుగా ఉంటూ ఉన్నారు. అప్పుడు ఆ రాజుని వర్తమానం తెలిసింది. ఇదిగో సిద్దీములో నుండి ఇశ్రాయేలు ప్రజలైనటువంటి 2 వేరుల వారు మన యొక్క పట్టణంలో నుండి చొరబడ్డారు రాజా అని ఆ యొక్క యెరికో రాజుకు తెలిసినప్పుడు ఆ యెరికో రాజు ఏం చేసుకుంటాడో చూడండి. కింద వచనంలో 3వ వచనంలో, అతడు నీ ఇంటికి వచ్చి నీ ఇంట చేరిన ఆ మనుషులను వెలుపలికి తీసుకుని రమ్ము. వారు ఈ దేశమంతటిని వేరు చూచుటకై వచ్చిరని చెప్పుటకు రాహాబు వద్దకు మనుషులను పంపించాడు రాజు. ఏం చేశాడంట? ఇదిగో రాహాబు అన్నటువంటి స్త్రీ నీ దగ్గరికి ఇశ్రాయేలు ప్రజలైనటువంటి 2 వేరుల వారు నీ ఇంటిలో ఉన్నారని మాకు జాడ తెలిసినది కనుక ఆ వేరుల వారిని మాకు పట్టించినట్లయితే వారిని చంపివేస్తాము, మన యొక్క సమాచారం వారికి తెలియకుండా ఉంటది అని చెప్పేసి ఈ యెరికో రాజు వర్తమానం పంపిస్తూ ఉన్నాడు. అప్పుడు నిజంగా రాజాజ్ఞను అతిక్రమిస్తే ఏమైందమ్మా? చనిపోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే తెలుసా? రాజు ఏది చెబితే అది సైనికులు చేయాలా. రాజు యొక్క మాటలు ఆ దేశ ప్రజలు వినాలని మరి ఒక ఆజ్ఞలైతే ఉంటూ ఉన్నాయి. కానీ ఈ రాహాబు అన్నటువంటి స్త్రీ ఏం చేసింది ఒకసారి చూడండి. 4వ వచనంలో ఆ స్త్రీ ఆ 2 మనుషులను తోడుకొని వారిని దాచిపెట్టి ఏం చేసిందంటే ఈ స్త్రీ వారి దగ్గరికి వచ్చిన మాట వాస్తవమే. కానీ ఆ స్త్రీ ఇశ్రాయేలు ప్రజలైనటువంటి 2 ఏం చేసింది? వారిని మేడ మీద జమ్ము పెట్టుంటే కర్ర ఉంటే ఆ జమ్ము కర్రలు ఆ 2 కూడా దాచిపెట్టింది. నిజంగా అలా దాచిపెట్టినారని రాజుకు తెలిస్తే బ్రతికిస్తాడా? అని చంపివేస్తాడు. కానీ దేన్ని బట్టి ఏమో ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలైనటువంటి 2 అక్కడ తన ఇంటిలో దాచిపెట్టిందంటే ఆమె యెహోవా గురించి ఉన్నది. చూసారా? ఒక విశ్వాసము ఏం చేస్తుందంటే క్రైస్తవుల్ని కాపాడేదిగా ఉంటూ ఉన్నది. నీ నా విశ్వాసము కూడా
యొక్క రాజు మాట వినే కంటే కూడా ఇదిగో భూలోకంలో ఈ నన్ను నిర్మించినటువంటి ఆ యెహోవా మాట వింటా నాకు శ్రేష్టము అని చెప్పేసి ఈ రాహాబు స్త్రీ తన యొక్క హృదయములు నిశ్చయించుకున్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. అందుకనే ఆ రాజుకు అబద్ధం చెప్పినది ప్రియులారా. అప్పుడు చూడండి ఆ కింద విషయంలో చూడండి అక్కడ ఆడవచ్చుమని చెప్పి పంపి తన మిద్దె మీదికి ఆయుధాన్ని ఎక్కించి దాని మీద రాసి వేసి ఉన్న జనప కట్టెలో వారిని దాచిపెట్టను. ఆ మనుషులు యోగ్యాలు కాదు దేవుడు మార్గముగా వారిని తరిమి తరుముపోయిన మనుషులు పైన వెళ్ళే తోటనే గదిని వేయబడిను. చూసారా, ఇలా జీవితంలో కూడా మనం కూడా రాజాజ్ఞ కంటే కూడా దేవుని యొక్క ఆజ్ఞ ప్రాముఖ్యమైనటువంటి మనం గ్రహించాలా. రాజాజ్ఞ ఒకవేళ అతిక్రమిస్తే ఏమైంది? పోతే నా ప్రాణం పోతుంది. అదే దేవుని యొక్క ఆజ్ఞను కూడా మనం అతిక్రమిస్తే మన ప్రాణంతో పాటు మన ఆత్మ ఎక్కడ ఉన్నది? నరకంలో కాలిపోయే ప్రమాదం ఉన్నది. అందుకనే రాహాబు దేవుని యందు భయభక్తులు కలిగి ఆ దేవుని గురించి ఆమె విన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకనే రాహాబు ఆమె వేశ్యని దేవుని యొక్క గ్రంథంలో పిలువబడ్డప్పటికీ కూడా ఆ వేశ్య పని అనేది మానుకొని దేవుని వైపు మళ్ళినటువంటి ఒక గొప్ప స్త్రీ రాహాబు అన్నటువంటి సత్యాన్ని మనం గ్రహించాలి. అందుకనే మొట్టమొదటి మనం ఎలా ఉంటారా? క్రైస్తవులుగా ఈ లోకంలో విశ్వాసం కలిగి ఉంటారా? విశ్వాసం ఎలా వస్తుంది? దేవుని యొక్క వాక్యాన్ని వినటం వలన విశ్వాసం అనేది మంచి పడుతుంది. ఈ రాహాబు కూడా ఇంటి విశ్వాసం ఎలా వచ్చినది? ఆయన అనేటువంటి దేవుని యొక్క ఆ కార్యాలను ఆమె తెలుసుకున్నది. అందును బట్టి ఆమె యొక్క హృదయంలో ఏమొచ్చిందంట? విశ్వాసము కలిగినట్టుగా స్త్రీగా మనం చూస్తూ ఉన్నాం. అంతేకాదు ప్రియులారా, చూడండి ఆమె ఏమంటున్నదో చూడండి. కానీ 9వ వచనంలో ఆమె ఎలా తెలుసుకుందో, యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చుచున్నాడని, మీ వలన మాకు భయము పుట్టునని, మీ భయము వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యము చెడునని నేను ఎరుగుదును. చూసారా ఎలా ఉంటుంది? దేవుని యొక్క వాక్యము విన్నప్పుడు నీ హృదయంలో భద్రపరుచుకున్నప్పుడు దేవుని యొక్క గొప్పతనం నీకు అర్థమవుతూ ఉన్నది. ప్రియులారా, రాహాబు వేగులు అంటున్నది, యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చునని, మీ ద్వారా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలకి బహు భయం కలుగుతూ ఉన్నదని, ఈ దేశము మీకు అప్పగించబోతూ ఉన్నాడు యెహోవా అని నేను ఎరుగుదును అన్నాడు. అంటే ఎరిగినదంటే ఆమె విన్నది, దేవుని యొక్క మాటలు విన్నది, దేవుని యొక్క గొప్పతనాన్ని ఆమె తెలుసుకున్నది. దేవుడు ఈ భూమిని ఆకాశాన్ని మానవాన్ని నిర్మించినటువంటి ఆ గొప్ప దేవుడిని ఆ హృదయంలో నిశ్చయించుకొని విశ్వాసం కలిగినటువంటి స్త్రీగా రాహాబును మనం చూస్తూ ఉన్నాం. మనకున్నది ఆత్మ విశ్వాసము. ఆమె ఎప్పుడు కారణమా? ఎప్పుడో పాత నిబంధన కాలంలో జీవించినటువంటి స్త్రీ. మనం ఎప్పుడు కావాలను? 20వ శతాబ్దంలో బ్రతుకుతున్న క్రైస్తవులకు అనగా కొత్త నిబంధన యొక్క చట్టాన్ని తెలుసుకున్న వారు. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి 2000 సంవత్సరాల తర్వాత పుట్టినటువంటి వారు కనుక మనకి ఎంత విశ్వాసం ఉంటారో ఒకసారి ఆలోచన చేయండి. క్రీస్తు రాకముందే, ఆయన గురించి తెలియకముందే పాత నిబంధన కాలంలో ఉన్న ఈ రాహాబు వేశ్యకి అట్టి విశ్వాసము కలిగి ఉంటుందంటే మరి నీకు నాకు ఎంత భక్తి కలిగి ఉండాలా ఒకసారి
మీలో ఉన్న రాతి గుండెని మీరు తీసివేసి మీకు మాంసం గుండెని ఇస్తాను. ఎప్పుడు ఇస్తాడు దేవుడు? ఈ హృదయంలోనికి దేవుడిని ఆహ్వానించినప్పుడు, ఈ హృదయంలో దేవుడికి చోటించినప్పుడు, నీ హృదయంలో దేవుడి యొక్క వాక్యం అనేది విన్నప్పుడు, నీ హృదయంలో ఆ వాక్యాన్ని భద్రం చేసుకొని నీ విశ్వాసం కలిగి ఉన్నప్పుడు నీలో ఉన్న రాతి గుండెను తీసివేసి దేవుడు మాంసం గుండెను ఇస్తాడు. ఇక్కడ రాహాబు అనే వేషం కూడా దేవుడు ఏమిచ్చాడంటే ఆ గుండెను కడిగిపోయాడు. దేవుడు అంటే ఎంత భయవాదుని, ఎంత భక్తి, దేవుడి యొక్క కుమారులన్నా ఆ ఇశ్రాయేలు యొక్క ప్రజలన్నా ఆమె ఎంత మరి విశ్వాసం కలిగి ఉన్నదో ఈ స్త్రీని చూస్తే మనకు అర్థమవుతుంది. అంతేకాదు కింద వచనంలో చూడండి, ఇంకా ఏమని ఉన్నది అక్కడ? 11వ వచనంలో చూడండి, మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును కింద భూమి యందును దేవుడే. ఏం గ్రహించిందామా? ఈ లోకంలో ఎంతమంది దేవుళ్ళు ఉన్నప్పటికీ కూడా ఏ ఒక్కరు కూడా ఆ యొక్క నమ్మదగినటువంటి దేవుళ్ళు కాదు. కానీ మీ దేవుడైన యెహోవా ఆకాశమందే కానీ భూమి అందే కానీ ఆయన ఎలా ఉన్నాడట? ఆయన ఎట్టి మనిషినికైనా ధైర్యం ఏమాత్రం కూడా ఉండదు. మనం మనుషులతో అయితే పోరాడతాం కానీ దేవుడితో పోరాడగలమా? మనము మన వల్ల అవుతుందా? దేవుడికి ఎదురు తిరిగేవారుగా మనం జీవిస్తూ అనేక జీవితాలు దేవుడు ఏం చేయగలడు? ఈ లోకంలోనే లేకుండా చేయగలడు. అందుకని మేము విన్నది ఆయన ఆకాశములు దేవుడే, భూమికి దేవుడే, సమస్త మానవాన్ని నిర్మించినటువంటి ఆ దేవుని నేను గుర్తెరిగినాను అని ఆ దేవుడు వారైనటువంటి మనుషులతో వారికి ఈ విషయాన్ని తెలియజేస్తూ ఉన్నది. వారు కూడా ఆశ్చర్యపోయి ఉంటారు, అయ్యో ఒక స్త్రీకి ఈ విషయాలు దేవుడి యొక్క మాటలు ఎలా అర్థం చేసుకున్నది? మేము ఎక్కడో షిఫ్టింగ్లో దిగి ఉన్నాము, కానీ ఎరుకో పట్టణానికి మేము చూడటానికి వస్తే ఈమె మా దేవుడైన యెహోవా గురించి మాకే తెలియజేస్తూ ఉన్నది అని ఆమె ఎంతగానో ఆమె విశ్వాసాన్ని వాళ్ళు చూసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. నిజంగా ప్రియులారా, నీ నా జీవితంలో కూడా మనకు విశ్వాసం ఉంటే మనకి అన్నిటికీ కూడా తృప్తిని పడిపోమన్నటువంటి సత్యాన్ని మనం గ్రహించాలి. ఇంకా ఏమంటుందో చూడండి, కింద వచనంలో 12వ వచనం, నేను మీకు ఉపకారం చేస్తే కనుక మీరును నా తండ్రి ఇంటికి ఉపకారం చేసి నాకు నిజమైన ఆనవాలు ఇచ్చి. ఏం చేసినంత వారికి ఉపకారం చేసేది. నువ్వేం చేసినా కానీ చిన్న ఏమన్నాడు ప్రభు అయినటువంటి యేసు తీసుకోను, నా పేరుతో వచ్చి వాడికి గుడ్డలు చల్లనీళ్ళు ఇచ్చిన వారు తమ ఫలము పోగొట్టుకోరు. అంటే నీవు నా పేరుతో వచ్చి వారికి, నా సేవ చేయడానికి వస్తున్నటువంటి వారికి నీవు నీ ఇంటిలో నీ గృహంలో ఉన్నది గుడ్డలు చల్లనీళ్ళు ఇచ్చినా కానీ వారు తమ ఫలము పరలోకములో దాచిపెట్టుకుంటారు అని యేసుక్రీస్తు వారు స్వయంగా తెలియజేశారు. ఇప్పుడు ఈ మేలు చేసిన వారికి అదే ఎక్కువ తెలిసి ఉంటే ఈ వేరు వారిద్దరిని కూడా చంపివేసేవాడు. కానీ ఈమె చేసినది, వీళ్ళు దేవుడి యొక్క కుమారులు ఇశ్రాయేలు ప్రజలని వారిని జనపకట్టెలో దాచిపెట్టినందున వారికి ఏం చేసిందట? ఉపకారం చేసింది. క్రైస్తవులు ఏం చేయాలా? కీడు చేయకూడదు. మనం మేలు చేయాలి. చాప నిలబడి వరకు ఇతరులకు మేలే చేయాలి, కానీ మనం కీడు అనేది మన యొక్క హృదయంలో చేయకూడదు. అప్పుడు కీడు చేస్తే మీకు లోకంలో ఉన్న వారికి ఏమన్నా తేడా ఉంటుందా? లేదు కదా. క్రైస్తవుల్లో ఉన్నటువంటి ఆ రాహాబు స్త్రీ ఏం చేస్తున్నది? ఆమె ఉపకారం చేసి ఉన్నట్టుగా చూడండి. అప్పుడు ఆమె అడుగుతూ ఉన్నది, అయ్యా నేను మిమ్మల్ని దాచిపెట్టి ఎరుకోవాలని వెంటబడకుండా ఇదిగో మిమ్మల్ని నేను దాచి ఉన్నాను కనుక నేను మీ ఎడల ఉపకారం చేసి ఉన్నాను, మీరు నాకు మరలా ఉపకారము చెయ్యండి అని ఆ రాహాబు స్త్రీ అడుగుతూ ఉన్నది. మనం ఎంతకాలం ఈ లోకంకెళ్ళే చూస్తూ ఉన్నాం, ఈ లోకంలో ఉన్నటువంటి ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నాము, కానీ రాబోతున్నటువంటి ఆ పరలోక రాజ్యాన్ని గురించి మనం ఆలోచన చేయాలి. ఆ రాబో కాలంలో మనం చనిపోయిన తర్వాత ఆ నిత్య రాజ్యంలో తరతరములు కూడా దేవుడితో నివాసం ఉండే స్థలం ఉన్నదని ఈ లోకంలో మనము గుర్తిరగక ఈ లోక ఆశ్చర్య వైపు మనము వెళ్ళిపోతూ ఉన్నాం. రాహాబు స్త్రీ ఏం చూసినది? లోకం వైపు చూడామా? దేవుడి వైపు చూసినది. అయ్యా నేను మీకు ఉపకారం చేస్తూ ఉన్నా, ఇదిగో నా ఎడల, నా తల్లి తండ్రి ఎడల, నా కుటుంబం ఎడల మీరు ఉపకారం చేయాలని వారిని అడుగుతూ ఉన్నది. వాళ్ళు ఏం చేస్తున్నామో చూడండి, కింద వచనంలో వాళ్ళు ఏమంటున్నారో
11 నా తండ్రియు నా తల్లియు నా అన్నదమ్ములను నా అక్క చెల్లెలను వారికి కలిగి ఉన్న వారందరూ సావకుండా బ్రతకనిచ్చి రక్షించున్నట్టుగా దయచేసి యెహోవా తోడని ప్రమాణము చేయండి. ఏమంటున్నారంట? ఆ ఒక్కటే రక్షణ ఉండాలని కోరుకోవాలి. ఏమంటున్నది? అయ్యా, మీరు ఈ దేశం యుద్ధానికి వచ్చి చంపుతూ ఉన్నప్పుడు నన్ను ఒక్కదాన్ని రక్షించాలని నేను కోరుకోవట్లేదు. నా తల్లిదండ్రుల్ని, నా అన్నదమ్ముల్ని, నా రక్త సంబంధికులు, నా అక్క చెల్లెల్ని అందరినీ కూడా ఇదిగో మీరు రక్షించాలా, మీ యెహోవా దేవుడు తోడని నాకు ప్రమాణం చేయమని ఆమె వారితో అంటున్నది. చూశారా? ఈనాడు కొన్ని సమయాల్లో మనం ఏం చేస్తాము? మనం ఒక్కరమే మందిరానికి వెళ్ళిపోతూ ఉంటాం. మనం ఒక్కరమే బాగుపడాలని మనం కోరుకుంటాం. మన ఒక్క కుటుంబమే ఆశీర్వదించాలని మనం కోరుకుంటాం. కానీ క్రైస్తవులు అలా ఉండకూడదు. మనం ఎలాగైతే సరైనటువంటి మార్గంలోకి వస్తూ ఉన్నాము, మనకున్నటువంటి రక్త సంబంధికులు కానీ, బంధువులు కానీ, లేకపోతే మన యొక్క గ్రామంలో ఉన్నటువంటి వారు కానీ, అయ్యా లోకం అనేది అశాశ్వతమైనది, శాశ్వతము నిత్యమైనటువంటి సంతోషము దేవుని సన్నిధిలో ఉన్నదని మనం ఇతరులకు కూడా దేవుని యొక్క వాక్యాన్ని తెలియజెప్పాలి. అందరూ ఒక స్వార్థకుడే కాదు, క్రైస్తవులుగా నీవు కూడా ఆ యొక్క బాధ్యత ఉన్నదని దేవుని యొక్క గ్రంథం మనకు తెలియజేస్తూ ఉన్నది. ఈ రాహాబు స్త్రీ ఏమంటున్నది? అయ్యా, నన్నొక్కదాన్నే కలిగి రక్షించేది నా తల్లిదండ్రులను, నా అన్నదమ్ములను, నా అక్క చెల్లెలను కూడా మీరు ఈ దేశం నుంచి యుద్ధానికి వచ్చినప్పుడు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని యెహోవా తోడని మాకు ప్రమాణము చేయమంటారు. నిజంగా ఒక అన్యురాలు, దేవుడు ఎరగనిది, ఇశ్రాయేలురాలు వారి యొక్క రాహాబు స్త్రీ ఒక అన్యురాలు, దేవుడు ఎరగనటువంటి స్త్రీ దేవుడి యొక్క గొప్పతనాన్ని తెలుసుకొని తన కుటుంబాన్ని దేవుడిలో నడిపించాలని ఆమె పడుతున్నటువంటి ఆ పాటను ఒకసారి మనం అర్థం చేసుకోవాలి. అందుకనే మనము కూడా ఎలా ఉండాలా? స్థిరమైనటువంటి విశ్వాసం కలిగి ఉండాలి. అందుకే వయోవృద్ధులు చూడండి, ఆ వెలుగులు వాళ్ళు 14 అందుకు ఆ మనుషులు ఆమెను చూసి, నీవు మా సంగతి వెల్లడి చేయని పక్షమందు మీరు చావకుండాట్లు మీ ప్రాణములకు బదులుగా మా ప్రాణములు ఇచ్చేదము. నువ్వు చెప్పలేదు కదా రాజకుమార్ గురించి, మేము వేరు వారు ఇచ్చినారు రహస్యం కానీ తేపడ్డారని నీవు రాజుకు చెప్పనందువల్ల ఇదిగో అవసరం అయితే మీ ప్రాణాలకు మా ప్రాణాలు మేము అడ్డు వేస్తున్నాము. నిజంగా ఎంత విశ్వాసం అండి వేరు వారికి. ఇశ్రాయేలు ప్రజలు ఎంత జ్ఞానవంతులో చూడండి ఒకసారి. ఇశ్రాయేలు ప్రజలు ఎంత వివేకము కలిగినటువంటి వారు. దేవుడిని నమ్ముకుంటే నీకేమొస్తుంది? జ్ఞానం వస్తుంది. ఎలా నడవాలో తెలుస్తుంది, ఏ మార్గంలో ఉండాలో తెలుస్తుంది, ఏది మంచో తెలుస్తుంది, ఏది చెడో తెలుస్తుంది, పెద్దలతో ఎలా మాట్లాడాలా, దేవుడి పట్ల ఎలా విశ్వాసం ఉండాలా, దేవుడి యొక్క సన్నిధానాన్ని నేను ఆలోచించుకోవాలా, ఇవన్నీ నీకు ఎట్లా వస్తాయి? దేవుడి సన్నిధానంలో ఉంటూ ఉన్నప్పుడు, దేవుడి యొక్క వాక్యాన్ని చదువుతూ ఉన్నప్పుడు నీకు అర్థమవుతూ ఉంటుంది. అందుకనే చూడండి, ఈ సమయంలో అతి జ్ఞానం వారికి ఎలా వచ్చిందంట? కొలస్సీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము చూడండి ఒకసారి. జ్ఞానం దేవుడు ఎలా ఇస్తూ ఉన్న మనిషికి. కొలస్సీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 3వ వచనము, బుద్ధి విజ్ఞానములు సర్వ సంపదలు ఆయనే గుప్తములై ఉన్నవి. ఎవరేందో ఉన్నాయమ్మా? నీకు లోకములో కానీ ఆత్మీయం కానీ నిన్ను ఆశీర్వదించబడాలంటే, నీకు బుద్ధి జ్ఞానం రావాలంటే ఎవరిని అడగాలంట? అక్కడ అంటూ ఉన్నాడు, బుద్ధి విజ్ఞానములు సర్వ సంపదలు ఆయనే గుప్తములై ఉన్నాయి. దేవుడిలోకి వచ్చినట్లయితే నీ మార్గాన్ని సరిచేస్తాడు దేవుడు. దేవుడిలో ఉన్నట్లయితే నీకు మంచి జ్ఞానాన్ని దేవుడు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో ఏమన్నది? మీలో ఎవరికైనా జ్ఞానం పొదువుగా ఉన్నాయో వాడు దేవుడిని అడగవలెననే మాటను మనం అక్కడ చూస్తున్నాం. అంటే జ్ఞానాన్ని దేవుడు ఇస్తూ ఉన్నాడు. వివేకంతో నడుచుకునే మనసుని ఎవరిస్తున్నారు? దేవుడే నీకు ఇస్తూ ఉన్నాడు. ఇదిగో ఆహారమైనటువంటి ఆ వేషకి ఇట్టి జ్ఞానాన్ని, ఇట్టి వివేకాన్ని, ఇట్టి తెలివిని ఎవరిచ్చారు అంటే ఆ పరమందున్నటువంటి దేవుడు ఇచ్చాడు సత్యాన్ని మనం మర్చిపోకూడదు.
అంటే దేవుని యొక్క జ్ఞానం ఏం చేస్తుంది, దేవుని యొక్క వాక్యం ఏం చేస్తుంది, ఈ హృదయాన్ని పరిశుద్ధపరచబడుతుంది. ఎవరు ఇక్కడ నీతిమంతులు లేరు, అందరం కూడా మనం పాపం చేసినటువంటి వారమే. కానీ ఈ పాపంలోనే చనిపోకూడదని దేవుని యొక్క ఉద్దేశం. ప్రభు ఏమంటాడు, అయ్యా ఆరోగ్యం కలిగినటువంటి వాడికి వైద్యులు అక్కర్లేదు, అనారోగ్యం కలిగినటువంటి వాడికి వైద్యులు అవసరం. అంతే కదమ్మా, ఆరోగ్యం ఉంటే మన డాక్టర్ దగ్గరికి వెళ్తామా? వెళ్ళం కదా. మనము పాపము కనుక మన పాపాన్ని తీసివేయడానికి ఒక పరిశుద్ధమైన డాక్టర్ అవసరమైనది కనుక ఆ డాక్టర్గా ప్రభువైనటువంటి క్రీస్తు ఈ లోకంలోకి వచ్చి మన యొక్క జబ్బులన్నీ కూడా మన యొక్క రక్తం ద్వారా తీసివేస్తున్నట్టుగా మనం చూస్తాం. అందుకనే రాహాబు కూడా ఏం చేసిందంటే తన పరిమాణమైనటువంటి ఆ వేషం ఇంటిని వదిలివేసి ఒక మంచి భర్తను పొందుకుంటుంది. అంతేకాదు ఆ యొక్క వేరు వార్త ఏమన్నది, నా తల్లిదండ్రులని, నా అన్నదమ్ములని, నా అక్క చెల్లెలని మీరు కాపాడాలా ఈ దేశం మీదకి వచ్చినప్పుడు అని అన్నప్పుడు వారు మీ ప్రాణాలకు సరిపోతే మా ప్రాణాలు ఇస్తాము అని ఆ వేరు వారి యెహోవాతోడని ప్రమాణం చేశారు. అయితే ఒక మాట దేవుని యొక్క ఆజ్ఞాశీర్వాదిస్తున్నారు. ఏమంటూ ఉన్న వాళ్ళు చూడండి, కింద వచ్చినప్పుడు 15వ వచనం, ఆమె ఇల్లు పట్టణపు ప్రాకారం మీద ఉండెను, ఆమె ప్రాకారం మీద నివసించున్నది కనుక రాడు వేసి కిటికీ ద్వారా వారిని తిప్పెను. ఆమె మిమ్మల్ని తరమపోయిన వారు మీకు ఎదురుగా వచ్చేదేమో, మీరు పంటలకు వెళ్ళి తరమపోయిన వారు తిరిగి వచ్చే వరకు 3 దినముల వచ్చిన దావీదుడి తర్వాత మీ ప్రాణములుడని వారితో అనగా. చూసారా, క్రైస్తవులైనటువంటి మనుషులు ఎలా ఉంటుందో తెలుసా? ఇతరులు బాధపడుతుంటే వారు చూడలేరమ్మా. ఇతరులు వేదన పడుతుంటే వారు వచ్చుకోలేదు, వారి బాధనే మా బాధ అనుకునే వారిని క్రైస్తవులు అన్నారు. ఇన్యాసంలో ఏమన్నాడు, ఇదిగో ఎవరైనా ఏడ్చు వాళ్ళు ఉంటే మీరు వెళ్ళి అక్కడ వేడుడి, ఎవరైనా బాధపడేవారు ఉంటే మీరు వెళ్ళి వారితో బాధపడి అన్నాడు. ఎందుకో తెలుసా, మీరందరూ కూడా ఈ లోకంలో కుమార్తె కనుక మీరు ఏకభావాన్ని కలిగి ఉండాలి అని ఇండియాతో ప్రభు అయినటువంటి దేవుడు అన్నటువంటి ఆ మాటలు మనం చూస్తాం. ఇక్కడ ఏమంటున్నది, అయ్యా ఇదిగో వేగుల వారిగా ఆ కిటికీలలో నుంచి ఆ వేగుల వారిని తెచ్చి ఇదిగో 3 దినాలు మీరు పంట ప్రాంతాలలో నివసించండి. ఒకవేళ ఎరుకో పట్టణంలో ఉన్నటువంటి సైనికులు మిమ్మల్ని పట్టుకుంటలేమో, మిమ్మల్ని చంపేస్తారేమో కనుక 3 దినాలు అక్కడ ఉండి తర్వాత మీ యొక్క దేశానికి వెళ్ళండి అని ఈ రాహాబు స్త్రీ వారికి బోధ చేస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. నిజంగా ఒక గొప్ప స్త్రీ ఎవరికి బోధ చేస్తూ ఉన్నది, ఇశ్రాయేలునటువంటి వేగుల వారికి. కాపాడినది ఒకటి, వారిని దాచిపెట్టింది రెండోది, మూడవది ఏమంటూ ఉన్నది, మీరు జాగ్రత్తగా 3 రోజులు పంటలలో నివసించి తర్వాత మీరు వెలుగు అని వారికి మంచి మార్గాన్ని బోధిస్తూ ఉన్నది. ఎలా వచ్చిందమ్మా ఈ యొక్క నీతి? దేవుని నమ్ముకోవటం వల్ల, దేవుని యొక్క విశ్వాసము కలిగి ఉండటం వల్ల ఈ రాహాబు స్త్రీకి జ్ఞానం దేవుడు అనుగ్రహించాడు. ఒకనొక సమయంలో ఆ యొక్క యుద్ధానికి ఇశ్రాయేలీయులు ఎరుకో పట్టణానికి రాబోతూ ఉన్నారు. అప్పుడు ఏం చేయమని చెప్తారు వాళ్ళు? చూడండి ఒకసారి 17వ వచనంలో, ఇదిగో మేము ఈ దేశములకు వచ్చేవారము కనుక నీవు మా చేత చేయించిన ఈ ప్రమాణం విషయమై మేము నిర్దోషులమగునట్లు నీవు మమ్మను దించిన ఈ కిటికీకి ఈ ప్రబలదారమును కట్టి నీ తండ్రిని, నీ తల్లిని, నీ అన్నదమ్ములను, నీ తండ్రి ఇంటి వారందరినీ నీ ఇంట చేర్చుకును. ఎవరెవరు చేర్చుకోమంటున్నది తన ఇంట్లోకి? రాహాబు ఇంటిలో ఉంటేనే రక్షణ, బయట ఉంటే రక్షణ ఉన్నదమ్మా? లేదు. ఎవరైతే రాహాబు ఇంటిలో తన అన్న కానీ, తన తల్లి కానీ, తన తండ్రి కానీ, తన అక్క కానీ, తన యొక్క చెల్లెలు కానీ రాహాబు అనేటువంటి ఇంటిలో ఉంటే ఆమెను రక్షించమని దేవుడు వారికి ఆజ్ఞాపించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఒక రకంగా చూస్తే రాహాబు ఇల్లు ఒక దేవాలయం లాగా ఉన్నది. అంతకుముందు సాతాను నివసించే ఇల్లు అది. కానీ ఎప్పుడైతే దేవుని యొక్క భయము, భక్తి, విశ్వాసం కలిగి ఉండదో తన యొక్క తల్లి
ఆయన యొక్క రక్తము. ఏ రక్తమైతే యేసుక్రీస్తు రక్తం ద్వారా మనం విమోచించబడ్డామో ఆ అమూల్యమైనటువంటి నిర్దోషమైనటువంటి నీతి కలిగినటువంటి ఆ రక్తంలో మనం కడగబడ్డాము. ఇప్పుడు మనం కూడా ఎవరైనాము? రాహాబునటువంటి వేశ్య ఇల్లులాగా మనం ఉంటూ ఉన్నాం. అంటే ఆ ఇంట్లో ఏమున్నది? దేవుడి రక్షణ ఉన్నది. ఆ ఇంట్లోకి యుద్ధానికి వచ్చినప్పుడు ఆ ఇల్లును ముట్టుకోవద్దని దేవుడు ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించినట్టుగా మనం చూస్తూ ఉంటాం. ఇప్పుడు రాహాబు ఇంట్లో ఉన్నటువంటి వారందరూ కూడా రక్షణ పొంది దేవుడి యొక్క కుమార్తెలుగా మారబోతూ ఉన్నారు. మరి మీరు ఈ ఇల్లు రాహాబు ఇల్లు ఉన్నదా? ఈ ఇల్లు రాహాబులే నువ్వు చేసుకోగలుగుతూ ఉన్నావా? నీ ఇంటిలో దేవుడి యొక్క రక్తంతో కడగబడినటువంటి వారు ఉన్నారా? సరే ఆలోచన చేయండి. రాహాబు ఇల్లు నేడు ఉన్నటువంటి మనకి ఒక మాదిరిగా దేవుడు చూపిస్తూ ఉన్నాడు. చూడండి అక్కడంతా ఏమంటే చూడగా చదువుకొని ముగించుకుందాము. చూడండి ఒకసారి. నీవు మమ్మల్ని తెచ్చిన ఈ కిటికీకి ఈ తొగరదారులు కట్టి నీ తండ్రిని నీ తల్లిని నీ అన్నదమ్ములను నీ తండ్రి ఇంటి వారందరినీ నీ ఇంటి చేర్చుకొనుము. నీ ఇంటి ద్వారములలో నుండి వెలుపలికి వచ్చువాడు తన ప్రాణములకు తానే ఉత్తరా వాడు. మా యువతముడు నీ ఇంటిలో నుంచి బయటికి ఒకవేళ వస్తే నీ తల్లి కానీ నీ తండ్రి కానీ నీ అన్నదమ్ములు కానీ నీ అక్క చెల్లెలు కానీ వారిని ఖచ్చితంగా చంపేస్తాను. కానీ ఇంటిలో ఉంటే చంపను. చూశారా దేవుడి యొక్క ఆజ్ఞ? అందుకనే ప్రభు అంటారు, ఇదిగో మీరు వెళ్ళి సమస్త జనులకు సువార్త ప్రకటించేయండి. నమ్మి బాప్తిసం పొందిన వారు రక్షింపబడు. నమ్మని వారికి రెండు మార్గాలు. ఏ మార్గమో నువ్వే తెలుసుకోవాలి. ఎవరు మీకు చెప్పరు. సరైనటువంటి మార్గమా? దేవుని మార్గమా? లేకపోతే సాధారణ మార్గమా? లోకం వైపా నువ్వు చూపు, దేవుని వైపు అనేది నీవే నిర్ణయించుకోవాలి. రాహాబు స్త్రీలు వారు అంటున్నారు, నీ ఇంటిలో ఉన్నంతవరకే రక్షణ. నీ ఇంటిలో నుంచి బయటకు వచ్చారా వారిని ఖచ్చితంగా చంపేస్తామంటూ ఉన్నారు. అంటే దేవుడి యొక్క ఆజ్ఞ ఎంత కఠినంగా ఉంటూ ఉన్నదో ఒకసారి ఆలోచన చేయండి. ఆయన ప్రేమ అంతే ఉన్నది, ఆయన తీర్పు కూడా అంతే ఉంటుంది. ఏదో దేవుడు మేము ఇన్నాళ్ళు ఉన్నాం కదా, ఏదో పన్నాళ్ళు ఉన్నాం అన్నారే కదా, నేను తక్కువైనట్టు పదవులు ఏమన్నాడు? ప్రార్థన కదా 2:10 మరణం వరకు నమ్మకముగా ఉన్న వారికి జీవ కిరీటము. ఎప్పుడు ఉండాలి? నువ్వు బాప్తిసం పొందిన కాంచి నీకు మరణం అనేది వచ్చినప్పటి వరకు నీవు దేవుడిలో ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అందుకని ఈ యొక్క రాహాబు స్త్రీ కూడా నీ ఇంటిలో ఉన్నటువంటి వారి రక్షణ ఉంటుంది, కానీ ఇంటి బయటకు వస్తే వారికి రక్షణ లేదు అంటున్నాను. మనం ఎలా ఉండాలా? మనకు దేవుడి మందిరంలో ఉంటేనే రక్షణ, బయట ఉంటే లోకంలో ఉంటే పాపం మీద. అందుకనే దేవుడి యొక్క బిడ్డలు ఆయన నమ్మినటువంటి క్రైస్తవులు ఎక్కడ ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు? ఆయన సన్నిధిని ఇంటిలో మనం అందరం కూడా ఉన్నారు. అందుకే ఇక్కడ చూడండి, పిల్లల మనం చదువుకుంటే 20వ వచనంలో 20 చదువుతున్నాం. అందుకు ఆమె మీ మాట చొప్పున జరుగుగాక అని చెప్పి వారిని వెళ్ళనెత్తను. వారు వెళ్ళిన తరువాత ఆమె ఆ ప్రవర్తనమును కిటికీకి విన్నదా అమ్మా? దేవుడి యొక్క మాట విన్నదా? ఏమి లేదా? ఏమన్నారు దేవుడు వారు? నీ ఇంటికి తొగరదారం కడితే మీరు బ్రతుకుతారు, లేకపోతే బ్రతకరన్నారు. ఇప్పుడు ఏమేం చేసినది? వారు చెప్పిన మాట ప్రకారం ఆమె విని ఆ తొగరదారం తన ఇంటికి కట్టుకున్నది. ఆ తర్వాత వారు యుద్ధానికి వచ్చారు. యుద్ధానికి వచ్చిన తర్వాత వీరిని వదిలిపెట్టి ఎరుకో పట్టణములు అన్నీ కూడా కూలిపోయినట్టుగా మనం చూస్తాం. అంటే రాహాబు వేశ్య ఆమె బాగుపడగా రక్షించబడది, తను రక్షింపబడది, తన కుటుంబాన్ని దేవుడిలోకి రక్షింపబడది. ఈమె గురించి కొత్త నిబంధనలో రాయబడింది. చూడండి ఒకసారి చివరిగా చదువుకుందాము. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 11వ అధ్యాయము 30వ వచనం చూడండి ఒకసారి. 30వ విశ్వాసమును బట్టి రాహాబు వేశ్య రేవుల వారిని సమాధానముగా చేర్చుకున్నందున అవిధేయులతో పాటు నశింపక
నిజంగా ఆ ఎందు ఏ సమయంలోనైనా ఏ దేశంలోనైనా ఎప్పుడైనా ఆ ఎందు విశ్వాసం కలిగి నమ్మకం కలిగి స్థిరులుగా ఉన్నట్లయితే ఈ నా పేర్లు కూడా జీవగ్రంథంలో రాయబడతాయి. కనుక మనకి మొట్టమొదటిగా ఎలా ఉండాలి క్రైస్తవులు ఈ లోకంలో? విశ్వాసం కలిగి జీవించాలి. ఏ విశ్వాసం ఉండాలా? స్థిరమైనటువంటి విశ్వాసం ఉండాలి. రాహాబు విశ్వాసం ఎలాంటిది? స్థిరమైనటువంటి విశ్వాసం. రాజాజ్ఞకు భయపడలేదు, దేవుడు వారిని దాచిపెట్టినది, దేవుడి గురించి తెలుసుకున్నది, దేవుడి యొక్క జ్ఞానం గురించి తెలుసుకున్నది. ఇప్పుడు తన యొక్క కుటుంబాన్ని రక్షించుకొని విశ్వాసంలో వీరుల జాబితాలు దేవుడి గురించి రాయబడి. కాబట్టి ఈ నా జీవితం